ఈ వీడియో ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే. ఒక చిన్న స్టోరీ చెప్తా, తర్వాత ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ ఉంటే చెప్పండి. అసలు ఏంటంటే, మన చిన్నప్పుడు మన అమ్మనైనా మన నాన్ననైనా ఎవరైనా ఏమైనా అంటే కొట్టడానికే వెళ్ళిపోతాం. మా అమ్మనే అంటావా, మా నాన్ననే అంటావా అని చెప్పేసి వాళ్ళని కొట్టడానికే వెళ్ళిపోతాం. అలాంటిది ఎప్పుడైతే మనకి మ్యారేజ్ అవుతుందో ఆల్మోస్ట్ 70% మంది వాళ్ళ తల్లిదండ్రులని పరాయి వాళ్ళలాగా చూస్తున్నారు, అనాథలుగా వదిలేస్తున్నారు, అసలు పట్టించుకోవట్లే. ఏం తప్పు చేశారు వాళ్ళు? మిమ్మల్ని పెంచడం తప్ప? మిమ్మల్ని అన్ని సంవత్సరాలు కష్టపడి పెంచడం తప్ప? వాళ్ళు ఏమైనా నీ దగ్గర కోట్ల ఆస్తులు అడుగుతున్నారా, బంగారం అడుగుతున్నారా? జస్ట్ మీ ప్రేమ ఉంటే చాలు వాళ్ళకి. మీ ప్రేమ పెడితే ఓ ముద్ద అన్నం. అలాంటి తల్లిదండ్రుల్ని ఎలా అనాథలుగా వదిలేయాలనిపిస్తుంది? నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? యాక్చువల్గా నేను ఊరికి వెళ్తుంటే రైల్వే స్టేషన్కి వెళ్ళా. రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ చాలామంది అడుక్కుంటున్నారు, చాలామంది ముసలి వాళ్ళు. నా దగ్గరికి ఒక తాత వచ్చిండు. ఒక తాత వస్తే డబ్బులు అడిగిండు. నా దగ్గరకు వచ్చి ఒక 10 రూపీస్ మాత్రం నేను ఇచ్చా. 10 రూపీస్ ఇస్తే తను కాళ్ళ మీద పడి మరీ దండం పెట్టిండు తెలుసా? అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పి ఆలోచించిన. ఆ తాతను అడిగిన, తాత ఏమైంది, నువ్వు ఎందుకు ఇలా అడుక్కుంటున్నావు అంటే, నా కన్న కొడుకే నన్ను అనాథగా వదిలేసిండు. ఓ ముద్ద అన్నం పెట్టలేక అన్ని సంవత్సరాలు కష్టపడి పెంచితే అబ్బాయిని, నా కన్న కొడుకే నన్ను వదిలేసిండు, ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అని చెప్తున్నాడు. ప్లీజ్ అయ్యా బాబు, చేతులెత్తి నమస్కారం చేస్తున్నా, మన కన్న తల్లిని మన కన్న తండ్రిని అసలు అనాథలుగా వదిలేయకండి ప్లీజ్, దయచేసి.